ఓ ఆటో డ్రైవర్ ఫిర్యాదుతో నిందితులను అదుపులోకి తీసుకొని విచారించారు పోలీసులు. హత్య చేసినట్లు ఒప్పుకుంటున్నారంటున్న ఏసీపీ శ్రీనివాసరావుతో మా ప్రతినిధి అమరేందర్ ఫేస్ టు ఫేస్. ఏపీహెచ్బీ మిత్రా హిల్స్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తను భార్య ఏదైతే కరెంట్ షాక్తో సమీప బంధువులైన వారితో కలిసి హత్య చేసి ఆ తర్వాత హతమార్చిన తర్వాత బొందపెట్టి చంపేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడేందుకు కుకటపల్లి ఏసీపీ శ్రీనివాసరావు ఉన్నారు. సార్, అసలు ఏ విధంగా జరిగింది ఏంటి? మార్నింగ్ మనకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఒక ఆటో డ్రైవర్ వచ్చి కంప్లైంట్ ఇచ్చింది, ఇట్లా సస్పిషియస్గా కనిపించారు సార్ వీళ్ళు అని చెప్పి. సరే ఏంది అని చెప్పి ఆ లేడీస్ను పిలిపించి మన ఎంక్వైరీలో తేలింది ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరికి గొడవలు ఉన్నాయి, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ మీద గొడవలు ఉన్నాయి. అయితే భర్తను చంపి పూర్తి చేసినామని చెప్పేసి ప్రగతి లేక్ దగ్గర కొంచెం యువతలకి మయూరి అపార్ట్మెంట్స్ దగ్గర పూడ్చిపెట్టారు. ఆ ప్లేస్ ఐడెంటిఫై చేసినాం, మనిషిని కూడా ఐడెంటిఫై చేసినాం. సాయి అని తెలిసింది, అతను వాచ్మెన్ అని తెలుస్తుంది. వాళ్ళ ముగ్గురిని కూడా తీసుకొచ్చినాము, ఎంక్వైరీ చేస్తున్నాము. ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసేది ఉంది. ఇన్వెస్టిగేషన్ అయినాక మనకు కంప్లీట్ రిజల్ట్ వస్తుంది. ప్రస్తుతం అంటే బాడీని బయటికి తీసారా సార్? బాడీని ఇంకా తీయాలి. మనం ఎంఆర్ఓకు ప్లస్ టీమ్ ఆఫ్ డాక్టర్స్తోనే చేపియాల్సి వస్తుంది. వాళ్ళకి రిక్విజేషన్ పెట్టినాము, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. ఆ బాడీని తీసినాక పోస్ట్మార్టం చేసినాక నిజాలు బయటికి వస్తాయి. సార్, హత్యగల కారణాలు అంటే మీకు ప్రస్తుతం అందుతున్న సమాచారం ఏంటి? వాళ్ళు చాలా రోజులుగా విడిపోయి ఉన్నట్లుగా తెలుస్తుంది. మాకు తెలిసిన సమాచారం ప్రకారం 14 ఏళ్ళ నుంచి కలిసి లేరు వాళ్ళు. ఈ 4-5 డేస్ నుంచి కలిసి ఉన్నారు. మరి ఇద్దరు ఒకరికొకరు గొడవ పడి ఏమన్నా కాంటాక్ట్స్ ఉన్నాయా అవి వెరిఫై చేయాల్సి ఉంది. ఇన్వెస్టిగేషన్లో మనకు పూర్తిగా బయటపడుతుంది. సార్, సాయిలుకు అంటే వాళ్ళ ఆల్రెడీ కొడుకు బిడ్డలు మొత్తం కూడా ఆయన్నే మెయింటైన్ చేస్తున్నాడు. ఈమె ఎవరితో సంబంధం లేకుండా అసలు ఎందుకు కలవాల్సి వచ్చింది? వాళ్ళ ఊరి వాళ్ళని కానీ ఎవరైనా విచారించారా? అదే ఊరి వాళ్ళని కూడా ఇంకా విచారిస్తున్నాము, అండర్ ఇన్వెస్టిగేషన్లు ఉంది. మీరు చెప్పినట్టే వాళ్ళు పిల్లలు అంతా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు. ఇది ఎంక్వైరీలో మనం తెలుస్తుంది. సార్, ఆటో డ్రైవర్ అంటే ఏమని ఇన్ఫో ఇచ్చాడు? ఈ హత్య ఎన్ని గంటలకు జరిగిందని గమనించారు? ఈ హత్య ఒక 2-3 రోజుల క్రితం జరిగినట్టు భావిస్తున్నాము. దాన్ని బట్టి పరిస్థితులను బట్టి అట్లా తెలుస్తుంది మనకు. మన టీమ్ ఆఫ్ డాక్టర్స్ వచ్చి చెప్తేనే మనకు తెలుస్తుంది టైమ్ ఆఫ్ డెత్. ఇది మొత్తంగా ఆటో డ్రైవర్ ఫిర్యాదు కారణంగానే ప్రస్తుతం ఆ మృతదేహాన్ని సాయిల్ మృతదేహంగా గుర్తించామని అయితే కుకటపల్లి ఏసీపీ శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. అయితే ఈ ఆటో డ్రైవర్ ఫిర్యాదు చేయగానే ఆ తర్వాత దర్యాప్తు ప్రారంభించాం. ఏదైతే మొదటి దశలో కవితను అదుపులోకి తీసుకొని విచారించాం, ఆ తర్వాత వ్యవహారం అంతా బయటపడింది. వాళ్ళ మరిది ఆ చెల్లెల సహాయంతో హతమార్చి ఆ తర్వాత బొందపూడ్చినట్లుగా తెలిసింది. మరి కాసేపట్లోనే ఆ బాడీని వెలికి తీశారు. ఎంఆర్ఓ పంచనామా చేసిన తర్వాత ఆ తర్వాత పోస్ట్ మార్టంకి అయితే తరలించనున్నారు. ఓటు స్టూడియో.